దేవుని పిల్లలైనటువంటి వారందరికీ కూడా మన రక్షకుడు ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క లేఖన గ్రంథముల్లో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నటువంటి ప్రార్థన. సర్వకృపానిధి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ సోషల్ మీడియా ద్వారా వర్తమానాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు మనము కూలంకుషంగా ఆలోచన చేద్దాం. మరి మార్కు రాసినటువంటి సువార్తల భాగము 9వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీ చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడనంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. ప్రియులారా, విషయాన్ని గమనించండి. ఒకసారి నరకములో ఉన్నటువంటి అగ్ని సంగతి ఆలోచించే ముందు మనము భూ వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పటికే పరిశోధకులు భూమి వేడెక్కిపోతుందని చెప్పి గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఎందుకు భూమి వేడెక్కిపోతుంది అని అంటే, భూమి మీద కాలుష్యం పెరిగిపోవడం చేత భూమి వేడికి గురైపోతుంది అని తెలియపరుస్తున్నారు. ఈ కాలుష్యం వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతిని సూర్యకిరణాలు నేరుగా భూమి మీదకి పడుతూ ఉన్నాయి. అందుచేత ఈ వేసవికాలం వచ్చేసరికి ఒక 45 డిగ్రీలు 50 డిగ్రీలు పెరిగిపోతున్న పరిస్థితి. ఉదాహరణగా ఆలోచన చేస్తే, భూమి మీద మానవ మనుగడ సూర్యకిరణాల ఉష్ణోగ్రత వేడి భూమి మీదకి ఒక 60 డిగ్రీల సెల్సియస్ వస్తే మనిషి బ్రతకడం కష్టం. ప్రియులారా, ఇది సూర్యుని నుండి వెలువడుతున్నటువంటి వేడి మాత్రమే. ఇక భూమి లోపల పరిస్థితి కూడా ఆలోచన చేస్తే, దాన్ని పరిశోధకులైనటువంటి వారు ఈ భూమి పైన కొన్ని వేల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అవి వాటి కాలం ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మహాప్రేలుడు జరిగి విస్ఫోటనం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విస్ఫోటనం జరిగేటప్పుడు ఆ అగ్నిపర్వతంలో నుండి శిలాద్రవం మ్యాగ్మా బయటికి వెలువడి ఆ ఇంచుమించు వెలువడేటువంటి ఉష్ణం యొక్క వేడి 2200 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుందని తెలియపరిచారు. ఇక భూమిపైన సూర్యుని నుండి వెలువడేటువంటి ఉష్ణోగ్రత, భూమి లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం యొక్క ఉష్ణోగ్రత, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యగోళంలోనికి ఒకసారి మనం వెళ్ళినట్టుంటే దాన్ని కూడా పరిశోధకులు ఏమని తెలియపరిచారనంటే, సూర్యుని యొక్క ఉపరితలం మీద ఉండేటువంటి వేడి 6000 డిగ్రీల సెల్సియస్ అని, ఇక కేంద్ర స్థానంలోనికి వెళితే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని పరిశోధకులు ఇంచుమించుగా అంచనా వేసి ప్రపంచానికి తెలియపరిచారు. పిల్లల విషయాన్ని గమనించండి. ఇక భూమి పైన వెలువడుతున్నటువంటి సూర్యుని నుండి వెలువడుతున్నటువంటి ఉష్ణము, భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణము, అలాగనే సూర్య ఉపరితలం మీద ఉన్నటువంటి ఉష్ణము, కేంద్ర స్థానంలో ఉన్నటువంటి ఉష్ణము, ఈ గణాంకాలన్నీ మనం ఆలోచించాం. ఇప్పుడు వాక్యంలో చెప్తున్నటువంటి అగ్ని గురించి మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ అగ్ని ప్రపంచ పటంలో కనపడుతుందని అంటే, ప్రపంచ పటంలో ఈ నరకం కనపడదండి. ఎక్కడ కనిపిస్తుందని అంటే, దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడే వ్రాయించాడు, నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమిటి అగ్ని అని ఆలోచన చేస్తే, మనము భూమి మీద ఏదైనా ఫైర్ జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వారు దాన్ని ఆర్పడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఆర్పేస్తారండి.
ఇక భూమి పైన వెలువడుతున్న సూర్యుడి నుండి వెలువడుతున్నటువంటి వేడికి ఉపశమనం ఒక ఏసీ 210 ఏసీ పెట్టుకుంటే కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. ఏమండి, భూమి మీద ఉపశమనం పొందటానికి ఎన్నో దారులు ఉన్నాయి వేడి నుండి తప్పించుకోవడానికి. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి అగ్ని, నరకములో ఉన్నటువంటి అగ్నిలోనికి ఒకసారి మనిషి వెళ్ళిపోతే, మానవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతే, అది ఎప్పుడూ ఆరని అగ్ని. ఎవ్వరు, ఏ అగ్నిమాపక సిబ్బంది కూడా అర్పజాలినటువంటి అగ్ని, నిత్యము మండేటువంటి అగ్ని, దాని ఉష్ణోగ్రతలు కూడా ఏ పరిశోధకులు లెక్కించలేనటువంటి అగ్ని, మానవుని ఊహకు మేధశక్తికి అంతు చిక్కలేనటువంటి వేడండి అది. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ నరకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ నరకం ఎవరి గురించి తయారు చేశారు అనేది కూడా కాస్త వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ కూలంకుషంగా మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథములో నుండి 14వ అధ్యాయము 15వ వచనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూల త్రోయబడితివే. ఇది పరలోకంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక మంచి మ్యూజిషియన్ అండి. ఈనాడు సంగీత కళాకారులు ఉన్నారు, వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు అని అంటే లూసిఫర్ అండి. ఇది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు దాని యొక్క సంగీతానికి, దాని స్తుతి నాదానికి దేవుడు పరవశుడైపోయేవాడు. అంత సేవ చేసేటువంటి లూసిఫరు ఒకసారి తన మనస్సులో గర్వించడం ప్రారంభించింది. ఆ పై అధ్యాయాలన్నీ కూడా మీరు చదువుకున్నట్లుంటే మీకు విషయం అర్థమవుతుంది. దేవుడు ఆ పై మాట అంటున్నాడు, నీవు మనస్సులో అది అనుకుంటివి కదా అన్నాడు. ఏమనుకుంది అని అంటే 13వ వచనం నుండి చదువుతున్నాను. నేను ఆకాశమునికి ఎక్కిపోదెను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివే. అదండి, ఇంతకాలం దేవునికి సేవ చేసినది ప్రమోషన్ కోరుకుంటుంది. ఏ ప్రమోషన్ అని అంటే దేవునితో సమానత్వంగా ఉండేటువంటి అర్హతను కోరుకుంటుంది. దేవుడు దాని మనస్సు నెరిగి వెంటనే తన మనస్సును గ్రహించిన దేవుడు దానికి పరలోకంలో స్థానాన్ని ఇవ్వకుండా చేసేసాడు. ఈ పరలోకంలో స్థానం ఇవ్వకుండా చివరకు దాన్ని ఎక్కడ పెట్టాడనంటే పాతాళమునకు, నరకములో ఒక మూల త్రోయబడింది. నరకంలో ఒక మూలకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన ఇది దేవుడు నరకంలోనికి పంపించే ముందు, నరకంలోనికి పంపించిన తరువాత, పరలోకం నుండి, పాతాళం నుండి నరకములో ఒక మూల త్రోయబడినటువంటి అపవాది మరలా దీనికి కొంతకాలం వేయబడిన తర్వాత ఆ సమయాన్ని బట్టి ఇది భూమి మీదకి రావటం జరిగింది. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కాస్త వివరణ మాత్రం మీకు ఇవ్వాలని ఉద్దేశిస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము పైనుండి కూడా 7వ వచనం నుండి చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకంలో యుద్ధం జరిగింది ప్రియులారా. ఎవరితో జరిగిందని అంటే మిఖాయేలు దూతకు, అపవాది అయినటువంటి ఘటసర్పము లూసిఫర్కు యుద్ధం జరిగిన తర్వాత దేవుని దూతతో పోరాడలేక, దేవునితోని పోరాడలేక, దేవుని దూతతోని పోరాడలేక
వాడు అనుచరులు కూడా అసమర్థత గురి అయిపోయి పరలోకంలో దానికి ఉన్న స్థానాన్ని కోల్పోయింది. స్థానాన్ని కోల్పోయిన తర్వాత యెషయా గ్రంథంలో మీకు చెప్పినట్లుగా నరకములో ఒక మూల త్రోయబడినటువంటి అది మరలా కొంతకాలము సమయము తీసుకుని మరలా 12వ వచనంలో చెప్పినట్లుగా భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. భూమి మీద సరాసరిగా ఎక్కడికి వచ్చిందనంటే దేవాది దేవుడు చేసుకున్న మొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గరికి ఈ అపవాది సర్పములో ప్రవేశించి సర్పముతో యుక్తి కలిగి మొదటి మానవుని నుండి ఈనాటి వరకు ఆయా రీతులుగా మోసపరుస్తూ ఏ నరకాన్నైతే అపవాది అనుభవించిందో ఆ నరకములో నుండి ఆయన పిల్లలైనటువంటి వారిని తీసుకువెళ్ళిపోవడానికి దానికిచ్చిన సమయంలో విలయతాండం చేస్తుంది. ప్రియులారా, విషయాన్ని గమనించండి. దానికి ఇవ్వబడినటువంటి సమయం కొంత సమయం. ఇప్పుడు దాని ఆలోచన ఏమిటనంటే పరలోకంలో తండ్రితో పోరాడలేక దేవుని యొక్క దూతలతోనూ పోరాడలేక ఇది ఏం చేసిందనంటే పరలోకంలో తండ్రికి పుత్రశోకాన్ని కలుగు చేయడానికి దానికి సిద్ధము చేసినటువంటి నరకములోనికి ఆయన పిల్లలైనటువంటి వారిని ఆయా రీతులుగా మోసపరుస్తూ నరకానికి ఈడ్చుకొని పోవడానికి ఆ నరకంలో ఏముంది అనంటే భయంకరమైనటువంటి అగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి నేటికి దాని పని కొనసాగిస్తూ ఉంది. ప్రియులారా, విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏమని అంటున్నాడనంటే ఈ నరకం సువార్తల భాగంలో కూడా అపవాది సమయాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే మీ ముందు ఒక విషయాన్ని చూపిస్తున్నాను. మత్తయి రాసినటువంటి సువార్తల భాగము 8వ అధ్యాయము 28వ వచనము. ఆయన అద్దరునున్న గెదారేనుల దేశమునకు చేరగా దెయ్యము పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవ్వడనూ ఆ మార్గమును వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మలను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటే యేసుప్రభు వారు ఉన్న కాలంలో కూడా గెదారేనుల పట్టణంలో 2 మనుషులకు దెయ్యము పడితే వారిలో నుండి దెయ్యం ఏమి మాట్లాడుతుందనంటే మా కాలం రాకమునిపే నువ్వు ఎందుకు వచ్చేవంటున్నాయి. అంటే వాటికి కొంత సమయం ఉంది. ప్రభు రాకడ వచ్చేంత వరకు అవి మానవుణ్ణి వాటికి సిద్ధము చేసినటువంటి నరకాగ్నిలోనికి ఈడ్చుకుని పోవాలని చూస్తున్నాయి. పిల్లారా, ఇలాగ ఆలోచన చేసినట్లుంటే నరకంలో ఏముంది అనంటే మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 41 నుండి 42 వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. విషయాన్ని గమనించండి ప్రియులారా, ఇక్కడ విత్తనాన్ని గురించినటువంటి ఉపమాన భావాన్ని తెలియపరుస్తూ ఏమంటున్నాడనంటే మంచి విత్తనాలు గురుగుల గురించి తెలియపరుస్తున్నటువంటి మాట ఏమంటున్నాడనంటే నరకంలో ఏముంటాయనంటే అక్కడ 42వ వచనం, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. అక్కడ భయంకరమైనటువంటి వేదనండి. భూమి మీద కాస్త ఎండ పెరిగిపోతేనే భరించలేనటువంటి మానవ దేహం విపరీతమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏవండి, ఇలాగున ఆలోచన చేసినట్లుంటే వాక్య గ్రంథంలో నుండి ఈ నరకాన్ని ఎవరి గురించి సిద్ధము చేశాడు అనంటే ఏమంటున్నాడు అనంటే ఏవండి, వాక్య గ్రంథములో నుండి మరొక మంచి విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒక చోట ఎలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు.
గమనించని ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమనంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ పునాదులు కలిగినటువంటి పట్టణం గురించి ఎదురు చూస్తున్నారు ప్రియులారా. ఆ రాబోవు లోకాన్ని గురించి, ఏ లోకం అని అంటే అది పరలోకం అండి. పరలోకంలో ఏమంటున్నాడనంటే దూతలకు లోపరచలేదు, అది దూతలకు సమానత్వాన్ని ఇవ్వలేదు. కానీ పరలోకాన్ని ఎవరికి లోపరచాలనుకున్నాడనంటే ఆయన పిల్లలైనటువంటి మనకు ప్రియులరా. ఇది గ్రహించింది అపవాది. అంటే ఇంతకాలం దేవుణ్ణి ఆరాధించాను, దేవుణ్ణి స్తుతించాను, ఇంత సేవ చేస్తే నాకు దక్కనటువంటి పరలోక రాజ్యపు అధికారాన్ని ఆయన పిల్లలకు అనుగ్రహిస్తాడా అని మనస్సులో ఆలోచన చేసి, ఏ పరలోకాన్నైతే నువ్వు నీ పిల్లలకిస్తావో ఆ పిల్లలను పరలోక రాజ్యములో కాకుండా నాకు సిద్ధము చేసినటువంటి, నా అనుచరులకు సిద్ధము చేసినటువంటి నరకాగ్నిలోనికి నేను ఈడ్చుకుపోతానని చెప్పి దాని కాలాన్ని, దాని సమయంలో మనుష్యులందరినీ ఆయా రీతులుగా మోసగించుకుంటూ పోతుంది ప్రియులారా. ఏమండి, బయట ఒక మంచి మాట అంటారు. ఒక వ్యక్తి 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఓసరవిల్లని, దశావతారం అని అంటారు. అపవాది శతావతారం ప్రియులారా. దశావతారాల గురించి మనుషులకు తెలుసు, కానీ అపవాది ఆయా రీతులుగా శతావతారాలు వేస్తూ మానవుణ్ణి మోసగించుతూ దానితో పాటు నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ పనిచేస్తూ ఉంది ప్రియులారా. విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వాక్య గ్రంథంలో నుండి ఈనాడు మానవుని యొక్క దేహానికి ఎంత విలువనిస్తున్నాడనంటే మనిషి, ఈ కోవిడ్-19 ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసి అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రియులారా. ఎన్నో ఆత్మలు నశించిపోయినాయి. ఈ కోవిడ్-19 వచ్చిన నాటి నుండి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. రోగం సోకకుండా మీ దేహాలను భద్రపరుచుకోండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి, తరచూ చేతులు కడగండి. ఆయా రీతులుగా దేహాన్ని భద్రపరచడానికి ప్రభుత్వం వారు ప్రయాసపడుతున్నారు. అలాగనే ధనవంతులు, అధికారులైనటువంటి వారు కూడా వారి ఆర్థిక స్తోమతను వెచ్చించి ఆహార కొరత లేకుండా ప్రయాసపడుతున్నారు. వలస కార్మికులు దూర ప్రాంతంలో నుండి నడిచి వెళ్తున్నారని చెప్పి ఆయా మంది సినీ తారలైనటువంటి వారు, ఆర్థికంగా బలపడిన వారు బస్సులు వారి సొంత ఖర్చుల చేత ఏర్పాటు చేసి వారి స్వగృహాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయాన్ని గమనించండి. ఈ మానవ దేహానికి ఎంత విలువనిస్తూ ఉన్నారు, కానీ ఈ మానవ దేహాన్ని నడిపిస్తున్నటువంటి మహాశక్తి ఏంటి అనంటే కంటికి కనిపించలేనటువంటి ఆత్మ మనలో ఉంది ప్రియులారా. పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అన్నాడు. అంటే కంటికి కనపడేటువంటిది అదృశ్యమైపోతుంది. మానవ దేహం ఇది అదృశ్యం. మరి కంటికి కనపడలేనటువంటి ఆత్మ నిత్యం ఉంటుంది. అది ఉంటే పరలోకంలోనన్నా ఉంటుంది, లేకపోతే నరకంలోనన్నా ఉంటుంది ప్రియులారా. విషయాన్ని గమనించండి. మానవుని దేహానికి ఇంత భద్రత ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆత్మ సంగతి ఆలోచించారా? మత్తయి రాసినటువంటి సువార్తల భాగంలో నుండి 10వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, మరియు ఆత్మను చంపక దేహమునే చంపువారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయవని వానికి మిక్కిలి భయపడుడి. గమనించండి, మరియు ఆత్మను చంపక దేహమునే చంపువారికి భయపడకుడి. మానవుని దేహం ఈ రోజు కాకపోతే రేపన్నా నాశనం అయిపోవాలి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో అంటాడు, ఆత్మీయే జీవింపచేయను, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈ దేహానికి ఎన్ని ఆడంబరాలండి, ఎంత అలంకరణ, ఎంత పెట్టుబడి. అన్న ప్రాసరణ దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో ఎకరాల వరిధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు అన్నీ తినేసేవే. ఎంత పెట్టుబడి పెట్టిన ఈ దేహం క్షయమైపోద్ది, క్షీణించిపోద్ది. కానీ అంటున్నాడు, మరియు ఆత్మను చంపక దేహమునే చంపువారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములోనికి నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. దేనికి భయపడుతున్నాడండి మనిషి?
షుగర్ వచ్చిందంటే ఎవరన్నా స్వీట్ ఇస్తే స్వీట్కి భయపడుతున్నాడు. బీపీ ఉంటూ ఉప్పు వేస్తే భయపడుతున్నాడు. అల్సర్ ఉంటే ఆవకాయ వేస్తే అల్సర్కి భయపడుతున్నాడు. ఎదురుకు భయపడుతున్నాడు. ఒక కోవిడ్-19 సూక్ష్మక్రిమి, దానికి భయపడుతున్నాడు. ఇల్లు దాటి రాలేని పరిస్థితి అండి. ఏదైనా తినడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. అంత భయభ్రాంతులు చెందుతున్నారు. ఎంత భయం మనిషికి కనపడితే మరి దేవాది దేవునికి మనిషి ఎందుకు భయపడటం లేదండి? ఆలోచించండి ప్రియులారా. ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, మారు మనసు పొందండి. బోధ చేస్తున్నటువంటి బోధకులను చులకనగా ఎంచొద్దు ప్రియులారా. ఈ బోధను వినండి, వాక్యాన్ని చదవండి, ప్రభు యొక్క రక్షణ మార్గంలోనికి రండి. ఇది మతము కాదు, మార్గం అని మరొకసారి మీ సహోదరుడిగా, మీ కుటుంబంలో వ్యక్తిగా తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలవానికి మిక్కిలి భయపడని అంటున్నాడు. అంటే నరకములోనికి ఏం వెళ్తుంది అంటే ఆత్మను దేహమును. మరి ఏ దేహం గురించి మాట్లాడాడు? భౌతికంగా కంటికి కనపడే ఈ దేహం గురించి ఆయన మాట్లాడలేదండి. పరలోకం వేరు, పరదైసు వేరు, నరకము వేరు, పాతాళం వేరు. మృతుల లోకంలో ఉంటాయి ప్రియులారా ఈ పరదైసు, పాతాళం అనేది. విషయాన్ని గమనించండి. ఇక్కడ అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. అంటే ఏ దేహాన్ని ఆత్మకిస్తాడనంటే ఆత్మలన్నీ పరదేశులో ఉన్నాయి, ఆత్మలన్నీ పాతాళములో ఉన్నాయి. భక్తిహీనులు పాతాళములో ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి మరణించిన వారు పరదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ మరలా రావాలి. ఎందుకు అనంటే వారు స్థిరస్థానంలోనికి వెళ్ళాలి అనంటే వారి ఆత్మలకు శరీరాలు అవసరం. మరలా ఏ శరీరాలు అంటే ఈ భౌతికంగా కనపడే శరీరం, క్షయమైపోయేటువంటి శరీరం, అక్షయతను ధరించుకునేటువంటి శరీరం. ఆయన పునరుద్ధానపు దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దేహాన్ని మనకు అనుగ్రహించిన తరువాత మనము భూమి మీద దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు పనిచేసే వారిగా మనం ఉన్నప్పుడు మనల్ని ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళతాడు. లేదు దేవుని మాటలు పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతానంటే, వాక్య గ్రంథంలో ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. తండ్రివైన అబ్రహామాని ఏడ్చాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా నేను వెళ్తానంటున్నాడు. అవకాశం ఉంటుండగానే, సమయం ఉంటుండగానే, దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని లోక సామెత ప్రియులారా. నీకు ఇచ్చిన టైం చాలా విలువైనది. దేవుని కొరకు బ్రతుకు. ఇక లోకంలో బ్రతికితే దేవుని యొక్క మాటలకు విధేయుడివై దేవుని రక్షణలోనికి రావాలని నీ సోదరుడిగా ఆశిస్తున్నాను. ఈ భయంకరమైన నరకాగ్నిలో నుండి తప్పించగలిగేది ఉన్నదనంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎవని వాని సామర్థ్యత చొప్పున అందరి హృదయంలో మాటలు ఫలభరితంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.